recently the Fort Williams was renamed. It has been a headquarter of Eastern Command of Indian Army. Fort Williams ni rename ఏమని చేసామంటే Vijay Durg. Okay, Vijay Durg. If you have studied the modern India, you will be immediately recognizing this Fort Williams. Fort Williams was named after the King of England, Williams. It was built by British as an center for the trade, but eventually it turned into the headquarter of British in India. Okay, చాలా వరకు మనం అనుకుంటాం Delhi was not the capital of British in India. It was Bengal for a long time. It was a capital of India. This Fort Williams was the headquarter of the Governor General of India for most of the time. Governor of Bengal, తర్వాత Governor General of Bengal, తర్వాత Governor General of India, ఆ తర్వాత Viceroy of India. Viceroy of India, fortunately, he started it from Delhi. ఢిల్లీ దర్బార్ అవుతుంది 1911లో ఢిల్లీ దర్బార్ ద్వారా we have shifted the capital from Bengal to Delhi. ఓకే, అప్పటిదాకా బెంగాలే మన ఇండియాలో బ్రిటిష్ యొక్క హెడ్ క్వార్టర్. సో ఫోర్ట్ విలియమ్స్, ఇఫ్ యూ స్టడీడ్ మోడర్న్ ఇండియా, యూ విల్ సీ అన్ ఎపిసోడ్ ఇన్ ద ఫోర్ట్ విలియం విత్ రెస్పెక్ట్ టు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. దానికి ముందు ఏం జరుగుతుందంటే ఇదే ఫోర్ట్ విలియమ్స్ ని సిరాజుద్దౌలా, హీ వాజ్ ద కింగ్ ఆఫ్ బెంగాల్. సిరాజుద్దౌలా చెప్తారనమాట, అరే బాబు మీరు ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చా, నువ్వు ఇక్కడేమో కోటలు కట్టేసి ఆ కోట చుట్టూ గోడలు కడుతున్నావు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, సో ప్లీజ్ స్టాప్ దిస్ ఆల్ థింగ్స్ నాన్ సెన్స్. నువ్వు ముఘల్ కింగ్ ఇచ్చినటువంటి దస్తక్ పర్మిషన్ లెటర్ ఆఫ్ ట్రేడ్ ని ఏం చేస్తున్నావు అంటే కాపీ చేసి అందరికి ఇస్తున్నావు, దాని ద్వారా నా రెవెన్యూ లాస్ అవుతున్నాను కదా, రెవెన్యూ లాస్ అవుతున్నాను, నువ్వు ట్రేడ్ పర్మిషన్ నా దగ్గరకు వచ్చి తీసుకోవాలి, కానీ నువ్వు అందరికి ఏం చేస్తున్నావు, కార్బన్ కాపీలు తీసేసి ఫ్రీ ట్రేడ్ పాస్లు పనిచేస్తున్నావు లోకల్స్ కూడా, సో దాని ద్వారా నాకు లాస్ అవుతుంది, ఆపేరా బాబు అంటే వీళ్ళు ఆపరు అనమాట. దెన్ సిరాజుద్దౌలా కమ్స్. సిరాజుద్దౌలా వచ్చేసి ఏం చేస్తారంటే ఆ ఫోర్ట్ విలియమ్స్ లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ ని తీసుకెళ్లి ఒక చిన్న గదిలో కుక్కేస్తాడు అనమాట. కుక్కేసినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ సఫోకేట్ అయి చచ్చిపోతారు. జస్ట్ ఒక 3 to 4 మెంబర్స్ సర్వైవ్ అయి బయటకు వస్తారు తప్ప ఆల్మోస్ట్ 60 to 70 people విల్ డై. అండ్ దిస్ ట్రాజెడీ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ హోల్ ట్రాజెడీ ఇన్ ద ఎపిసోడ్ ఆఫ్ యువర్ హిస్టరీ. బ్లాక్ హోల్ ట్రాజెడీ అంటే ఇక్కడే జరుగుతుంది ఫోర్ట్ విలియమ్స్. ఈ బ్లాక్ హోల్ ట్రాజెడీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు బాగా కోపంగా ఉంటారు. దిస్ లీడ్స్ టు ఎ బ్యాటిల్ కాల్డ్ యాజ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఆర్ బ్యాటిల్ ఆఫ్ పలాసీ. బ్యాటిల్ ఆఫ్ పలాసీలో సిరాజుద్దౌలా ఓడిపోతాడు, రాబర్ట్ క్లైవ్ వస్తాడు. రాబర్ట్ క్లైవ్ వచ్చేసి సిరాజుద్దౌలాను ఓడిపిస్తాడు. ఓడిపోయిన తర్వాత దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ద కమాండర్ ఆఫ్ సిరాజుద్దౌలా, ఆర్మీ కమాండర్ మీర్ కాసిం అని ఒక వ్యక్తి ఉంటాడు. మీర్ కాసిం ఏం చేస్తాడంటే కరెక్ట్ టైంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు, మీర్ కాసిం గాడికి ఎప్పుడెప్పుడు కింగ్ అవుదామా అని ఒక అంబిషన్ ఉంటుంది అనమాట. సో మీర్ కాసిం గోస్ టు బ్రిటిష్. సో హీ లీవ్స్ ద మెయిన్ బ్యాటిల్ ఫీల్డ్ విత్ హిస్ ఆర్మీ. సో సిరాజుద్దౌలా చచ్చిపోతాడు, మీర్ కాసిం కింగ్ అవుతాడు.